ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే మీ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్ నే మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ముగ్గురు ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ఇక ఆయన గురించి అయితే ఇవాళ ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది, కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల వేల రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? అట్లాగే పక్కనే ఉన్నారు వ్యవసాయ మంత్రి. రాష్ట్రమంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు బంధు లేదు, యూరియా లేదు, పోనీ కరెంట్ అన్నా సరిగ్గిస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే మరి మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, రైతు బీమాకి డబ్బులు కట్టకపోయినా, యూరియా ఇవ్వకపోయినా, కష్టపడి ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తే 60 రోజుల పాటు కనీసం ధాన్యం కొనే దిక్కు లేదు. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొల్లుతుంటే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారి ఆదాయం కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. ముగ్గురు మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు అర్థమైపోయింది, మా కేల్ ఖతం దుకాణం బంద్, కాంగ్రెస్ మళ్లీ గెలవదు, అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడి దోపిడి.